మీకెందుకయా? మీకేం సంబంధం అది? మీరు ఎందుకు ఎంటర్ అవుతారు అందులో? ఎవడు ప్రశ్నించేవాడు లేడేమో, ఎవరు తిరుగుబాటు చేయరేమో, అంతా కమ్యూనిస్ట్ పార్టీలు, లోకల్గా ఉన్నటువంటి పార్టీలన్నీ, మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా మేము చెప్పినట్టుగా వింటారు. ఇంకెవరు తిరుగుబాటు చేస్తారు? ఎవరు చేయరు, అందరూ సైలెంట్గా ఉంటారని పాపం ముగ్గురు మంత్రులు అనుకున్నారు. కానీ నిన్న తెలంగాణలో ఖమ్మంలో ఒక భూకంపం సృష్టించిన సంగతి వాళ్ళు ఊహించలేకపోయారు. అది జరిగిన కథ. అందుకని ఆ రోజు ఆ బాధితుల్ని కలిసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ వచ్చి ఇక్కడ అనేక మందిని, కొంతమందిని కలిస్తే ఎవరు అంత తొందరగా ఆ ఖమ్మం వచ్చి పోరాటానికి ఇష్టపడట్లే. ఎందుకు? ఒకసారి పోయేస్తే చాలు. పార్టీ అంటే ఏం చేస్తుంది? పోయి అందరి ముందుగా మాట్లాడి 2 మాటలు మాట్లాడి ఓ ఫోటో దిగి మేము నిరసించినాం, మేము ఖండించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని లిప్ సింపతి మాటలే తప్ప, ఒక కుటుంబంలో బాధ కలిగితే ఆ కుటుంబ సమస్య పరిష్కారవంతం అయ్యే వరకు ఆ కుటుంబ యజమానో, ఆ కుటుంబ ఆప్తుడో, బంధుమిత్రులో ఎట్లా తిరుగుతారు? అట్లనే ప్రజల సమస్య కోసం కూడా అట్లా తిరగాల్సిందే. ఆ విధంగా తిరిగితేనే పని అయింది. ఉత్తగా పోయేస్తే ఎట్లా పరిష్కారం అయింది? ఆ సమస్య పరిష్కారం అంతా అయ్యే వరకు పోరాడాల్సిందే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలు ఏంటి? సరే, మీ పార్టీకి అనేక కార్యక్రమాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఇది చాలా ప్రధానమైంది కదా. మాలాంటి పార్టీలకి, మాలాంటి సంఘాలకి 10 మంది కూడా ఒక పెద్ద డ్రైవ్ చేయడానికి ఉండదు. మాకు 100 మంది కార్యకర్తలున్న అనేక వనరులకు సంబంధించినటువంటి వివిధ విభాగాల సమన్వయం తక్కువ మాకు. కానీ ఒక పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి. ఎందుకు రావట్లే మీరు? బీఆర్ఎస్ ఎందుకు మీద వేసుకొని పనిచేయట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాడు హ్యూమన్ కైండ్ ఉన్నోడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? కోదండరాం అనేటువంటి దొంగలాగా తిరుగుతున్న కోదండరాం ఎందుకు తప్పించుకుంటాడు? భూబాధితుల పక్షాన కోదండరాం ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల పక్షాన భూస్వాముల మీద యుద్ధం చేస్తానని ప్రకటించిన కోదండరామిరెడ్డి ఎందుకు ఈ భూ బాధితుల పక్షాన ఎందుకు మాట్లాడటానికి ఖమ్మం రావటం లేదు? ఇది ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించకుండా ఉన్నారు. కావున మేము హైదరాబాద్ వచ్చి అనేక మందిని కలుస్తున్నప్పుడు అప్పటికే జాగృతి సంఘం కూడా ఖమ్మం రావాలని వాళ్ళు ఆల్రెడీ